హలో గాయస్, చూసారు కదా? నెక్స్ట్ మనకు వచ్చే మీటర్లు ఇవేనండి. ఇలా లోపల ఫిక్స్ చేసి ఉంటది, జస్ట్ క్యాబిన్ లాగా. దాన్ని బయటికి తీసుకుంటే చూసారు కదా, సిమ్ వేసుకోవచ్చు. ఆ సిమ్ చూస్తున్నారు కదా, అదే అందులో జియో సిమ్ వేసుకోవచ్చు. ఆ జియో సిమ్ చూసారు కదా ఎలా ఉందో, మన మొబైల్లో ఉన్నట్టు ఉంటది. జస్ట్ మంత్లీ దాన్ని రీఛార్జ్ చేసుకోవడమే. రీఛార్జ్ చేసుకోకపోతే డైరెక్ట్ గా ఇంకా కరెంట్ కట్ అయిపోద్ది అనమాట. చూసారు కదా సేమ్ అప్డేట్ ఎంత బాగుందో. నెక్స్ట్ నుంచి ఇంకెవరిని ఏ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎవరితో ప్రాబ్లం కూడా ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, తర్వాత ఆర్టీసీ ఆర్టీసీలో కూడా ఆన్లైన్ పేమెంట్ ఎట్లా వస్తుందో సేమ్ అట్లనే మీటర్లో కూడా, కరెంటు మీటర్లలో కూడా మనకి రీఛార్జ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది గవర్నమెంట్. కాబట్టి అందరూ దీన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఇది త్వరలో ఇంప్లిమెంటేషన్ కాబోతుంది కాబట్టి అందరూ రెడీగా ఉండండి. ఒకవేళ మీరు రీఛార్జ్ చేసుకోకపోతే మీ మొబైల్లో డాటా ఎట్లయితే డిస్కనెక్ట్ అవుతుందో మీ ఇంట్లో కరెంటు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే డిస్కనెక్ట్ అయిపోతుంది. కరెంట్ కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పటి నుంచి మనకి ఎలాంటి కరెంటు కటింగ్లు కానీ, లేదంటే వాళ్ళకి పైసలు ఇవ్వడం కానీ, వాళ్ళకి పైసలు ఇచ్చి మనం చేయించుకోవడం కానీ ఉండదు. డైరెక్ట్ లింక్ వస్తుంది. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్.